హాయ్ అండి అందరికీ. మా చెల్లి పెళ్లి తర్వాత మేమందరం కూడా ఒక చిన్న ఫ్యామిలీ పిక్నిక్ పెట్టుకున్నామనమాట. అందరం కలిసి భీమవరం దగ్గరున్న పేరుపాలెం బీచ్‌కైతే వచ్చేసాం. ఇంట్లో అందరం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి లంచ్ కుక్ చేసుకొని తెచ్చుకున్నాం. ఇక్కడికి మేము వచ్చేసరికి 1:30 అయింది. రాగానే అందరం కూర్చొని లంచ్ చేస్తున్నామనమాట. ఇక్కడైతే ఎండ చాలా ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే మేమందరం కొబ్బరి చెట్ల మధ్యలో కూర్చొని లంచ్ చేస్తున్నాం కదా! చాలా చల్లటి గాలొస్తుంది. అందరం నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ హ్యాపీగా లంచ్ ఫినిష్ చేసేసి సముద్రం లోపలికెళ్ళి ఆడుకోవడానికి అందరం రెడీగా ఉన్నాము. ఏదైనా ఫ్యామిలీ అందరితో కూర్చొని చల్లటి కొబ్బరి చెట్ల మధ్యలో సముద్రపు గాలి వస్తుంది. ఆ హ్యాపీనెస్సే వేరు కదా! సముద్రం లోపలికైతే వచ్చేసాం మేమందరం కూడా. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇప్పుడు మా అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి. అన్నయ్య వాళ్ళేమో ఆఫీసెస్, జాబ్స్, బిజినెసెస్ అంటూ బిజీగా ఉన్నారు. ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళది కదా! అందుకే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మేమందరం బీచ్‌కొచ్చాం మ్యారేజ్ పేరు చెప్పుకొని. ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపించింది. ఎన్నో కష్టాల్ని, బాధల్ని అన్నీ మర్చిపోయాం. మా అన్నయ్య వాళ్ళైతే మా అబ్బాయిని చాలా బాగా ఆడిపిస్తున్నారు. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు అసలు బీచ్ లోపల నుండి బయటికి రానన్నాడనమాట. నిజంగా మళ్ళీ ఈరోజు వస్తుందో రాదో కానీ నిజంగా చాలా ఎంజాయ్ చేశామనమాట. పేరుపాలెం బీచ్‌లో వేవ్స్ కూడా చాలా ఎక్కువొస్తాయి. అండ్ బీచ్ కూడా చాలా అంటే చాలా బావుంది. మేమందరం కూడా బీచ్ నుండి ఫుల్‌గా ఎంజాయ్ చేసేసి ఇంటికొచ్చేసి, ఇంట్లో ఫ్రెష్ అయిపోయి మరి భీమవరం వచ్చామంటే మావుళ్ళమ్మ తల్లి గుడికి రాకుండా ఎట్లా వెళ్ళిపోతాము? మావుళ్ళమ్మ తల్లి గుడి అంటే చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్. చాలా బావుంటది అమ్మవారి లైటింగ్. ఇంకా అమ్మవారి గురించి చెప్పాలంటే నాకు మాటలే రావు. అసలు 2 కళ్ళు సరిపోవు. అంత అందంగా ఉంటది అమ్మవారు. ఎంత కళగా ఉంటదంటే 2 కళ్ళు సరిపోవు అమ్మవారిని చూడడానికి. లైటింగ్ చూసారా? ఇక్కడ మూమెంట్ కనిపిస్తుందా మీకు? పాల సముద్రం చిలుకుతున్నట్టు దేవతలు, రాక్షసులు కలిపి ఆ మూమెంట్ కూడా చాలా బావుంది. ఎంత బావుందో లైటింగ్. చాలా స్టాల్స్ అబ్బబ్బా! అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. ఎంత ఫేమస్ అంటే మావుళ్ళమ్మ తల్లి, భీమవరం మావుళ్ళమ్మ తల్లి అంటే అంత ఫేమస్ అనమాట. ఇక్కడ కూడా చూడండి చిన్న హరిదాసులు ముగ్గులు వేస్తున్నట్టు, గంగిరెద్దులు ఇది కూడా మూమెంట్ కనిపిస్తుందా మీకు? చాలా బావుంది. మేము చాలా ఎంజాయ్ చేసాం. మా చిన్నప్పటి నుండి మేము మావుళ్ళమ్మ తల్లి గుడికి వెళ్ళకుండా ఎప్పుడు కూడా వెనక్కి రాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.